ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాలెం కాజ్వే పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి ఆగిపోయిన కాజ్వే పనులను ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెన్నా నది మధ్య భాగం వరకు వెళ్లి కాజ్వే పనులను పరిశీలించిన ఎమ్మెల్యే అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి వీలైనంత త్వరగా కాజ్వే పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. పనులు పూర్తయితే సుమారు 50 గ్రామ పంచాయతీల్లో నీటి ఎద్దడి లేకుండా కాజ్వే రిజర్వాయర్ లాగా ఉపయోగపడుతుందని అన్నారు. పనులను ఈ సీజన్లోనే పూర్తి చేసేలా చూడాలని అధికారులను కోరారు. మైపాడ్ నుంచి నెల్లూరుకు వస్తున్న రోడ్డు నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయిస్తామన్నారు. స్థానిక నేత దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కృషి ఫలితంగా ఈ రోడ్డు నిర్మాణం జరుగుతోందని, చిన్న చిన్న సమస్యల కారణంగా కొంత ఆలస్యంగా జరుగుతున్న పనులను త్వరగా పూర్తి చేస్తామని అన్నారు. ముదివర్తి కాజ్వే పనులు ఇన్స్పెక్షన్ చేయడానికి రావడం జరిగింది. అధికారులతోటి, కాంట్రాక్టర్లతోటి, స్థానిక నాయకులతోటి, డీసీ పెన్నా డెల్టా చైర్మన్, డీసీ గారితో అందరితో కలిపి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాము. ఇక్కడ ఆల్రెడీ ఇటుపక్క 1050, ఇటుపక్క 1050 ఇది చేయాల్సి ఉంది. 750 చేసి ఆపేస్తున్నారు. సో కొరువ 300 ఇటుపక్క 1050 కంప్లీట్ చేయాలి. ఇది చేసిన దానివల్ల ఇటు అల్లూరు నుంచి విడవలూరు ఇవన్నీ 5 కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు 40 గ్రామాల వరకు దీనివల్ల అందరూ లబ్ధి పొందుతారు. అలాగే 20 గ్రామాలకి మంచినీటి వసతి వస్తుంది. దీనివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి, అలాగే మన మినిస్టర్స్ దృష్టికి తీసుకెళ్లి దీనికి సరైన ఫండ్స్ వచ్చేటట్టు చేస్తానని చెప్పి, అది నా బాధ్యత అని చెప్పడం జరిగింది. అలాగే కాంట్రాక్టర్ కూడా దీంట్లో క్వాలిటీ వర్క్ చేయాలని చెప్పి, అలాగే అధికారుల పర్యవేక్షణలో చేయాలని చెప్పి కూడా నేను కోరడం జరిగింది. సో ఇది ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారన్నా? మళ్ళీ రేపు మంగళవారం వద్దు, అది మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ ఆపేసినారు. మళ్ళీ దాన్ని తిరిగి మధ్యాహ్నం నుంచి, ఈ రోజు మధ్యాహ్నం నుంచే ఈ పని తిరిగి స్టార్ట్ చేయడం జరగద్ది. ఇది ఆగకుండా ఈ పని కంప్లీట్ అయ్యేదాకా చేసేందుకు ముఖ్యమంత్రి గారి సహకారం తీసుకొని దీన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి, ఇన్ని గ్రామాలకి లబ్ధి పొందుతుంది అని చెప్తేనే సార్ స్పందించి దాన్ని తప్పకుండా సపోర్ట్ చేస్తారు. సో కాబట్టి 2 నియోజకవర్గాలు 50 పంచాయతీలు దీనివల్ల లబ్ధి పొందుతాయి అని చెప్పి తెలిసింది. సో దాన్ని తప్పకుండా ప్రభుత్వానికి తెలిపి కాంట్రాక్టర్కి సపోర్ట్ చేస్తాము. అదేవిధంగా అధికారులు కూడా దీన్ని ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో డీటెయిల్స్ అన్నీ అందించాలని చెప్పి అధికారులను కూడా కోరుతున్నాను. ఎన్ని రోజుల్లో ఇది కంప్లీట్ అవుతాను మీకు సపోర్ట్ చేస్తే? రైనీ సీజన్ లోపల చేస్తామని చెప్తున్నారు. తప్పకుండా దాన్ని జరిగేటట్టు చూడాలని అధికారులను కూడా కోరుకుంటున్నాను. ఇది గత ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కళ్యాణ్ తీసుకొచ్చాడు. అక్కడ ఫైట్ చేసి ఆయన 2 సంవత్సరాలు తిరిగి తీసుకొచ్చాడు. ఆ పనిని అప్పటి ఎమ్మెల్యే ఒక కాంట్రాక్టర్కి ఇచ్చాడు. ఆ కాంట్రాక్టర్నే మేము ఎక్కడ అది ఆగిపోద్దని చెప్పి దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఆ ప్రాబ్లము అప్పుడే చేయాల్సింది, ఇప్పుడు వరకు దాన్ని లాగడం వల్ల ఇది వచ్చింది. సో అతి త్వరలో దాన్ని కంప్లీట్ చేయడానికి గవర్నమెంట్ సపోర్ట్ తీసుకోబోతున్నాం. మేము కూడా అదే చెప్పున్నాం. ఆల్రెడీ మేము ఈ పక్క ఆ పక్క అంతా డెమాలిష్ చేస్తున్నాం, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి చెప్తున్నాము. వాళ్ళు కూడా సపోర్ట్ చేయడానికి దాన్ని చూస్తున్నారు. కానీ వాళ్ళు చేసిన దానివల్ల ఈరోజు గత ప్రభుత్వంలో ఎన్ని ఇవి చేశారో, ఎంతమంది కాంట్రాక్టర్లు ఇది చేశారో, ఎన్ని చేశారో, ఈరోజు తిరిగి మేమేదో ఆ కాంట్రాక్టర్కి ఇచ్చినట్టు, మేమేదో ఈ కాంట్రాక్టర్, ఇప్పటి వరకు నేను ఏ కాంట్రాక్టర్ని తీసుకురాలే. జనానికి ఎక్కడ ఈ పనులు ఆగిపోతాయో అని వాళ్ళు ఇచ్చిన కాంట్రాక్టర్లనే సరిగ్గా చేయండి అని చెప్పి కొనసాగిస్తున్నాం మేము. సో వాళ్ళకి రిక్వెస్ట్ చేసి చేపిస్తున్నాం. అంతేగాని ఇదేదో మళ్ళీ కొత్త వర్కులు వచ్చి మేము పిలిచి మేము సపోర్ట్ చేసి మేము చేసినట్టు కాదు.
కాబట్టి ఆ కాంట్రాక్టర్లకు కూడా నేను చెప్పడం జరిగింది, మా దగ్గర జాగ్రత్తగా చేయండి అని చెప్పి. వాళ్ళు కూడా చేస్తున్నారు. ఎందుకంటే మీకు తెలుసు అది ఇప్పుడు ఆల్మోస్ట్ 38% కంప్లీట్ అయ్యింది. కొరవ కూడా తప్పకుండా చేస్తారు.